హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిప్రియ క్రియేషన్స్ అండ్ డిజైన్స్. సో ఈరోజు అయితే మనం హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో అయితే చూద్దాము. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. సో ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. హై నెక్, నాట్ బోట్ నెక్. సో చూసారా ఇక్కడ పైపింగ్ ఇది వైట్ కలర్తో పైపింగ్ ఇచ్చాము. సో చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్కి పైపింగ్ మాత్రం నంబర్ 12 థ్రెడ్ అయితే యూస్ చేసి పైపింగ్ చేసాము. చాలా నీట్గా వచ్చిందనమాట. సో ఇది ఎలా చేసుకోవాలి పైపింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. చూసారా పైపింగ్ అస్సలు స్టిచ్ పడినట్లే కనిపించలేదు. స్టిచ్ కూడా కనిపించలేదు. హెమ్మింగ్ అవసరం లేదు. లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది. వేస్ట్ పీస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైనల్లీ బ్లౌజ్ అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్, స్ట్రైట్ కటింగే అనమాట. సో క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగే ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. నార్మల్గా ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదైతే హై నెక్ బ్లౌజ్. మెజర్మెంట్స్ వచ్చేసి ఆల్ ది బ్లౌజ్ లేకుండా అయినా సరే ఈ వీడియోలో చూడొచ్చు. సో 32 సైజ్ బ్లౌజ్ అనమాట ఇది కటింగ్. సో ఆ బ్లౌజ్కి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పే మెజర్మెంట్సే మార్క్ చేసుకోవచ్చు. ఇదైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఎడ్జెస్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్కి ఇలా మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 15.5 ఇంచులు ఉంది. కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 16.5 అయితే మార్చేస్తున్నాను. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ కిందకి కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ ఖర్చు కోసము పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే వదిలేయాలి. మిగిలినది మధ్యలో 15.5 వచ్చి ఉంటుంది. సో ఈ బ్లౌజ్ అయితే 32 ఇంచులు అండి. దాన్ని 4తో డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఆ 8 ఇంచెస్ని ఇక్కడ మనం నడుము దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ టక్స్ కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ లోపల అనమాట. సో అది మనకి ఎంత కావాలైనా మార్చేసుకోవచ్చు. 1.5 అప్ టు 2 ఇంచెస్ వరకు. ఇక్కడ నెక్ దగ్గర ఎలా మార్చేసుకోవాలి అంటే, సో బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్, క్రాస్ కటింగ్. సో అందుకోసం అయితే నేను 5.5 ఇంచెస్కి అయితే మార్చేసుకుంటున్నాం. 5.5 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత పైనుంచి కిందకి వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్చేసుకోవాలి. ఇటువైపు కూడా 5.5 ఎక్కడికి వస్తుందో చూసుకొని ఇలాగా మార్క్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇటువైపు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచులకి అయితే మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కర్వ్డ్ స్కేల్ యూస్ చేసి చంక రౌండ్ అనేది డ్రా చేయొచ్చు అనమాట. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలంటే, నడుము లూజ్కి 1.5 కానీ 2 ఇంచులు కానీ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అప్పుడు 9.5, 10 ఇంచులు అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఈ లైన్స్ అన్నిటినీ కలుపుకోవాలన్నమాట. స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోవాలి. సో ఇది 32 సైజు బ్లౌజ్ మెజర్మెంట్స్. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఈ మిగిలిన 2 ఇంచెస్ని మనము రౌండ్ అయితే యూస్ చేయాలి. పైన నుంచి బ్యాక్ నెక్ కాబట్టి మనం 3 అయినా పెట్టుకోవచ్చు, 3.5 అయినా పెట్టుకోవచ్చు. పైన నుంచి అయితే ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా 3-3.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవచ్చు. మనకు ఎంత కావాలంటే అంత మార్క్ చేసుకోవచ్చు. కానీ 3-3.5 మాత్రం ఎగ్జాక్ట్ అనమాట. అంతకుమించి ఎక్కువ కానీ తక్కువ కానీ మార్క్ చేసుకోకూడదు. సో ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్స్. తర్వాత స్కేల్ యూస్ చేసి కర్వ్డ్ స్కేల్ ఇలా బోట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. బోట్ నెక్ కాదు, రౌండ్ నెక్కే, హై నెక్ షేప్ అనేది అలా ఇచ్చేసేయాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కట్ చేసుకోవాలి. సో మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో వాటి పైననే ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ దగ్గరికి చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ కట్ మార్క్ దగ్గర నుంచి పైకి ఒక 4 ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ అయితే డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. సో లైన్కి 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు మార్క్ చేసుకోవాలి. మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నామంటే ఈజీగా వస్తుంది. అండ్ ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే నడుము దగ్గర లూజ్గా జారినట్టు అయితే ఉండదు. సో ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ మిగిలిన క్లాత్లో ఈ బ్యాక్ పార్ట్ను యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో నార్మల్గా హై నెక్కి అయితే స్ట్రైట్గానే పట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని క్లాత్ పీస్ పైన పెట్టేసుకొని చుట్టూరా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, సో అలా క్రాస్గా కాకుండా స్ట్రైట్గానే మార్క్ చేసుకోవాలన్నమాట. సో మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా ఇలాగే రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి కదా షోల్డర్స్ దగ్గర, ఇవన్నీ యాస్టీస్గా అలాగే మార్క్ చేసుకోవాలండి పైన. సో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ ఉంది కదా, ఇక్కడ మార్కర్ వీల్తో అయితే మనం ఇలా రఫ్ చేసుకోవాలి. కింద వైపున క్లాత్కి మార్కింగ్ పడిపోతుంది. సో చూసారా, నాకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. సో దాన్ని యూజ్ చేసి మనం ఇలాగ స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. అందుకోసం అయితే మనం ప్లస్ మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోత్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇలా లోత్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మార్క్ చేసుకోవడం కింద లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేయాలన్నమాట. 2 ఇంచెస్ పైకి ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా కింద మార్క్ చేసుకొని ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్, అండ్ నెక్స్ట్ ఇక్కడ 2.5కి ఒక మార్క్ చేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కరువు కోసం. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ దగ్గరికి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూస్తారా, మనకి షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.25 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అయితే చంక దగ్గర నుంచి లైన్ దగ్గర వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం నేను 7 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నా. సో ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేయాలి. ఇలాగా అది కర్వ్డ్ స్కేల్ యూజ్ చేసి అయినా సరే లైన్ డ్రా చేయొచ్చు, లేదంటే నార్మల్గా అయినా కూడా చేయొచ్చు. సో ఇలాగా ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కర్వ్డ్ స్కేల్తో అయితే కూడా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. చూసారా, ఇలాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఫ్రంట్ పార్ట్లో డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగానే అయితే కట్ చేసుకోవాలి. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కట్ చేసుకోవాలి చుట్టూ అవుట్లైన్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నాం అలాగా. సరే, ఇలా ఇదైతే 32 సైజు బ్లౌజ్, హైనెక్ బ్లౌజ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పే మార్కింగ్స్ అన్నీ ఆతి బ్లౌజ్ లేకుండా అయినా సరే ఈ సైజ్ వారికి సరిపోతాయి అన్నమాట. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర కూడా మనం లోతు తీసుకున్నాం కదా, దానిపైన కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి మేకింగ్ అండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ లైన్ వస్తుంది కదా, అక్కడ నుంచి 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత రెండింటిని ఫోల్డ్ చేస్తే అక్కడికి ఒక ఫోల్డింగ్ లైన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కింద నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. సో
ఈ డాట్ని బేస్ చేసుకొని మనం థర్డ్ డాట్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా పట్టుకుంటే ప్లస్ మార్క్ దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ లైన్ వస్తుంది మనకి ఎడ్జ్కి. సో ఆ ఫోల్డింగ్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి పైనుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలాగా. సో ఇదండి ఫ్రంట్ పార్ట్ డాట్ మార్కింగ్. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్కర్ వీల్తో అయితే రఫ్ చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్కి కూడా మార్కింగ్స్ పడిపోతాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క నెక్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది హై నెక్. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఇక్కడైతే 10 ముక్కలు వచ్చిందనమాట. చాలా క్లాత్ తక్కువగా మిగిలింది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ జాయింట్స్ పడతాయి అన్నమాట. పడేలా అయితే అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇలా అడ్జస్ట్ చేసి మనం క్లాత్ని సెట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం వీడియో అయితే మిస్ అయింది కానీ చూపిస్తాను. మనకు హ్యాండ్స్ పొడవు అయితే 11 ఇంచెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 10 ముక్కలు ఉందన్నమాట. నెక్స్ట్ పైన నుంచి 3.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చంక డౌన్ అనమాట. అది 3.5 ఇంచు. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో చూపిస్తున్నాను చూడండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో అది కూడా అంతే, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలాగ కర్వ్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. ఇదంటే హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా 3.5 ఇంచులకి ఇలాగా ఒక సైడ్ ఇలా 3.5 ఇంచులకి బుక్స్ పట్టి కాజా పట్టి వైపు అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టుకొని చూసుకొని మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అందాజుగా అయితే ఒక 12 to 13 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. సెంటర్లో అయితే 2 ముక్కలు, ఈ వార్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇదండి షేప్ బెల్ట్ మార్కింగ్. సో ఇలా షేప్ బెల్ట్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ చేసామని స్టార్టింగ్లో అయితే చూసాం కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలాగా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత వైట్ కలర్ పైపింగ్ అయితే రెడీ చేశాను. సో ఇక్కడ చూసారా, రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లైనింగ్కి నేను స్టిచ్ చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. లైనింగ్కి అయితే స్టిచ్ చేస్తున్నాను ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇలా చుట్టూ బ్యాక్ నెక్ యొక్క లైనింగ్కి మనం ఈ పైపింగ్ని అటాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా చూసారా, అటాచ్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ హై నెక్ లైనింగ్కి అటాచ్ చేశాను. సో లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా కరెక్ట్గా పెట్టుకోవాలి. రైట్ సైడ్ పైకి రావాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత లైనింగ్ని తిరగేసుకోవాలి. అంటే పైపింగ్ సెంటర్లోకి పడాలన్నమాట. ఇలాగా సెంటర్లోకి పడాలి. సెంటర్లోకి ఇలా పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా ఆల్రెడీ ఒక స్టిచ్ అయితే పైన కనిపిస్తుంది. ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో స్టిచ్ అయితే కనిపిస్తుంది కదా పైన, దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇలాగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ పీస్ అన్నమాట. ఇది హై నెక్ కాబట్టి ఇలా వస్తుంది. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెట్టుకొని లోపల ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది క్లాత్. సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని తిరిగేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఈ పైపింగ్ మీద కాకుండా పక్కన ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. చుట్టూ పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ పడాలి. అప్పుడైతే మనకి చాలా నీట్గా వస్తుందండి. పైపింగ్ లేచినట్టు ఉండదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. ఇదిగోండి వైట్ కలర్ పైపింగ్ చేశాను. సో ఇది
ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. సో లోపల కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి, ఎక్కడే కానీ ఎక్కువ తక్కువ లేదు, అన్నీ లెవెల్గా వచ్చింది. పైపింగ్ థ్రెడ్ వచ్చేసి నేను 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్. సో ఇలాగే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి కూడా చేసుకోవాలి. అంతకుముందు వచ్చేసి మనం ఈ లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. సో స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తున్నాను ఈ వీడియోలో, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇలా తిప్పేసుకున్న తర్వాత లైనింగ్ని ఇక్కడ నడుము పట్టి వేసుకునే అవసరం లేకుండా ముందే అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నా. చూసారా, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో లోపల సైడే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. సో తిరిగేసుకున్న తర్వాత లైనింగ్ పైన మాత్రమే స్టిచ్చింగ్ పడేటట్లు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా జస్ట్ లైనింగ్ మీద పడేటట్లే నడుము దగ్గర ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉందన్నమాట. హై నెక్ బ్లౌజ్ ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇలాగా చుట్టూ ఇలా జాయిన్ చేసుకోవాలి. గమ్తో అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదా మిషన్తో అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి. సో అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. అండ్ హైనెక్ బ్లౌజ్ చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అంతే నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనకు బ్లౌజ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేసుకుంటే టర్న్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. సో తర్వాత దీనికి బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ మార్కింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో బ్యాక్ సైడ్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారా, మనకు నడుము పట్టి వేసుకునే పని లేకుండా మనకు తిప్పేసుకున్నాం కాబట్టి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఇలాగా 1/2 ఇంచ్ మార్జిన్తో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. చూసారా, డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకోవడం కోసం అయితే ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ తీసుకొని లైనింగ్కి అటాచ్ చేసుకోవాలన్నమాట పైపింగ్ థ్రెడ్. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే లైనింగ్కి ఇలా అటాచ్ చేసుకోవాలి పైపింగ్. నెక్స్ట్ ఇంకొక లైనింగ్ కూడా తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింద చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ థ్రెడ్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకొని ఇలా తిరిగేసుకోవాలి. చూసారా ఇంత నీట్గా వచ్చిందా. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి ఇలా లైనింగ్ అనేది ఖచ్చితంగా ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నామంటే రివర్స్లోనే పెట్టుకోవాలి. అంటే పైపింగ్ స్టిచ్ చేసుకున్నది సెంటర్లోకి పడాలన్నమాట. పడితే మనం రివర్స్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ చేసుకున్న తర్వాత పైన స్టిచ్చింగ్ అనిపిస్తూ ఉంటుంది. దానిపైన అనేది మనం సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ క్లాత్ అనమాట కట్ చేసుకోవాలి. దీనికి కూడా అంతే, ఇంకొక పార్ట్ కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ పీస్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంటూ ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది.
చిన్న చిన్న కట్స్ అయితే మనం ఇచ్చేయాలి. కట్ చేసి ఇస్తే నీట్గా క్లాత్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. ఇటువైపు కూడా అంతే, ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలన్నమాట. క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో చూసారా, పైపింగ్ బయటకు వచ్చిన తర్వాత పైపింగ్ పక్కనే క్లాత్ పైన కాకుండా పైపింగ్ మీద కాకుండా సెంటర్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా, ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్లాత్ పీస్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ ఇలా రివర్స్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. పైపింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా, అలానే పైపింగ్ మీద కూడా పడకుండా జస్ట్ పైపింగ్ పక్కన స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడు చుట్టూరా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. సో మనము ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ యూజ్ చేసి అయినా సరే అటాచ్ చేసుకోవచ్చు, లేదా మిషన్తో ఇలా స్టిచ్ అయినా సరే వేసుకోవచ్చు ఇలాగా. సో ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలా రెడీ చేసుకున్న ఇలాగైతే వస్తాయి ఫ్రంట్ పార్ట్స్. ఇదండి ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా ఇంతే సేమ్. ఫస్ట్ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. నేను జాయిన్ చేసేదంతా చూపించలేదు, వీడియో చాలా లెంతీ అవుతుందని. నాకు సేమ్ కలర్ క్లాత్ తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంచుమించుగా కొంచెం రెడ్ కలర్ మ్యాచ్ చేసి ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలాగా లైనింగ్ పీస్కి ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మనం ఎంతైతే ఖర్చు కోసం వదిలింటామో 1/2 ఇంచా 1/4 ఇంచా అలాగా అది. నెక్స్ట్ ఇంకొక లైనింగ్ పీస్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలి. సో చూసారా నేనైతే ఎలా జాయిన్ చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్కి పైపింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. సో ఇది ఇలాగా స్టిచ్ చేసుకున్నాం కదా రెండింటిని. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దానికి రైట్ సైడ్ని ఇలాగ సెంటర్లోకి పెట్టుకోవాలన్నమాట పైపింగ్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, దానిపైన లైనింగ్ పైపింగ్ సెంటర్లోకి పడుతూ ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కింద పైన ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. సో దానిపైన ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. సో రివర్స్ చేసుకుంటే చూసారా పైపింగ్ ఎంత నీట్గా అనిపిస్తుందో. అస్సలు పైపింగ్ చేసినట్టే లేదు, చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా ప్రొఫెషనల్ ఫినిషింగ్ లాగా ఉంటుందన్నమాట. సో తర్వాత రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే దీనికి కూడా అంతేలాగే స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ పడేలా చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదండి చూసారా ఎంత నీట్గా స్టిచ్ అయిపోయిందో, చాలా ఈజీగా స్టిచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా హ్యాండ్ ఇలాగే రెడీ చేసుకోవాలి. సో లోపల బయట చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. పైపింగ్ థ్రెడ్ యూస్ చేసాం కాబట్టి చాలా నీట్గా వచ్చింది. తర్వాత చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఇలా మిషన్తో జాయిన్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేస్తూ దానిపైన ఇలా అయితే జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా
ఇలాగే సేమ్ ఇప్పుడు చూపించిన మెథడ్లోనే ఫాలో అవుతూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సో చూసారా ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ లైన్ పైనే స్టిచ్చింగ్ పడేలా చూసుకోవాలి. మళ్ళీ పక్కకి కిందకి పడితే నీట్గా కనిపించదండి పైపింగ్. సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందాక ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి హై నెక్ బ్లౌజ్. ఇలా చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసారా 2 పార్ట్స్ మనకి ఇలా అయితే రెడీ అయిపోతాయి. పైపింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ బ్లౌజ్. సో చూసారా పైపింగ్ అయితే అద్దరిపోయింది. అస్సలు వర్డ్సే లేవు, అంత నీట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని రివర్స్ మనకి చంక లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా సెంటర్లోకి పెట్టుకున్న తర్వాత క్రాస్గా ఒక 3/4 ఇంచ్ మార్జిన్తో ఇలాగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. షేప్ ఇలాగా యాజ్ ఇలాగే రావాలి. షేప్ ఇలాగా వచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. సెంటర్ అని గుర్తు ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకున్న సైడ్ అనేది ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట హ్యాండ్స్ 2 స్టిచ్చింగ్ చేసేటప్పుడు. సో ఇదండి హ్యాండ్స్ కటింగ్. చూసారా పైపింగ్ మొత్తం అయిపోయాక ఎంత నీట్గా వచ్చింది చూసారా. పైపింగ్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఈ బ్లౌజ్కి సూపర్గా సెట్ అయింది. అండ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా. నెక్స్ట్ మళ్ళీ మనం హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇదండి పైపింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్. సో నేనైతే ఇక్కడ 2 ఒకే దాంట్లో అయితేనే చూపిస్తున్నాను చూడండి. సో ఇది పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇప్పుడు డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా ప్లస్ మార్క్స్ దగ్గర, ఇలా పట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో 2 అంతే ఇలాగే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా రావాలన్నమాట. మనం మార్కింగ్స్ చేసుకుంటాం కదా ఆల్రెడీ, ఆటోమేటిక్గా దానిపైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అండి. కట్స్ 2 ఒకే దగ్గరికి వచ్చేలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్స్ 2 ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసారా ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసుకోవాలి ఏమి అనేది. ఇలా ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి నెక్స్ట్ లైనింగ్ పెట్టుకోవాలి. సో లైనింగ్ పెట్టుకున్న తర్వాత
కింద వైపున ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా రావాలన్నమాట మనం ఏది తీసుకున్నాం. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా స్టిచ్చింగ్ లైనింగ్ మీద పడేటట్టు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. సో ఇలాగా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్తో ఉంది. సో అలాగే దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి, ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇక్కడ రఫ్ స్టిచ్ చేసుకొని చుట్టూరా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లోపలికి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ లైన్ వస్తుంది. సో ఇక్కడ క్లాత్ పైన మనకి స్టిచ్చింగ్ కనబడుతూ ఉంటుంది. ఇలా పెట్టుకోవాలి, సెంటర్లోకి పెట్టేసుకొని క్లాత్ ఫోల్డ్ చేసుకున్నది ఇలాగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో షేప్ బెల్ట్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసాం కదా, క్లాత్ పైన అయితే స్టిచ్ పడకూడదు, పడకుండా పక్కన వేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఫిట్గా ఉండడం కోసం. సో దీన్ని ఇలా బయటికి లాగేస్తే వస్తుందన్నమాట. ఇలా వస్తుంది చూసారా, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ ఇలా కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఇలాగా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు లెవెల్కి కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది, ఇలాగా స్ట్రైట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే, ఎక్స్ట్రా క్లాత్ పీస్ ఉంది కదా అది కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇలాగే అండి సేమ్ ఇంకొక పార్ట్ కూడా మనం రెడీ చేసుకోవాలి. షేప్ బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూసారా, రెండు ఈక్వల్గా వచ్చినాయి, హుక్స్ పట్టి కాజా పట్టి. నెక్స్ట్ రౌండ్ కూడా చాలా నీట్గా వచ్చింది, మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు దీనికి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్స్ రెండు పక్క పక్కనే వచ్చాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే, షోల్డర్ స్టిచ్చింగ్ ఎప్పుడైనా సరే నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడైతేనే మనకి చాలా నీట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి దానిపైన రఫ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చూసారా, రెండు పైపింగ్స్ ఎక్కువ తక్కువ లేకుండా ఎదురెదురుగానే ఉన్నాయి, కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. కట్ పెట్టినాం కదా అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా చూసుకోవాలి. చూసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్. షోల్డర్ పాయింట్ అండ్ నెక్స్ట్ టక్ పాయింట్ రెండు ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో చుట్టూ హ్యాండ్స్కి స్టిచ్ చేసుకోవాలి అన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైననే ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి, డబల్ స్టిచ్చింగ్ అనమాట. కుట్లు ఊడిపోకుండా డబల్ స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి స్టిచ్చింగ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి.
సో రివర్స్ చేసుకుంటే చూసారా మనకి ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వైపు కూడా అంతే, సేమ్ లాగే. ఇది షోల్డర్ దగ్గర, నెక్స్ట్ హ్యాండ్స్ది టక్ పాయింట్ రెండు ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు నుంచి సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది హ్యాండ్ సెంటర్లోకి పడినట్లు బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇదండి హ్యాండ్స్ స్టిచ్చింగ్. ఇదైతే 32 నెంబర్ బ్లౌజ్ సైజ్ అండి. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలాగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే, ఇది ఫుల్ లెంత్ వీడియో అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదండి ఇలాగా బ్లౌజ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలాగా ఒకదానిపైన ఒకటి ఫ్రంట్ సైడ్కి తిరిగేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రఫ్ స్టిచ్ చేసుకొని చూసారా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, అది దానిపైన స్టిచ్ చేయకోకుండా మనం స్ట్రైట్గా లైన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కింద లెవెల్గా పట్టుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకొని ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం దీనికి ఇది చేయట్లేదు కాబట్టి, ఓవర్లాక్ చేయట్లేదు కాబట్టి ఇలాగా లోపలికి మడిచి స్టిచ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలాగా పట్టుకొని కింద లెవెల్గా రెండు లెవెల్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని రివర్స్ చేసుకోవాలి. థ్రెడ్స్ అన్నీ ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే మనం రివర్స్ చేసుకుంటున్నాం. లోపల సైడ్ మనకి సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి కదా, 3 or 4 స్టిచ్చెస్. సో అందుకోసం అయితే మనము 6 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నానండి. సో దీన్ని మీరు ఆల్ ది బ్లౌజ్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు, లేదా కస్టమర్ నుంచి అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఇలాగా నెక్స్ట్ క్లాత్ ఇలా ఫోల్డ్ కావాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద బాగా రఫ్ చేయండి. నెక్స్ట్ చంక రౌండ్ 8.5 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. సో ఆల్రెడీ లైన్ ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, దానిపైనే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జస్ట్లో అయితే రఫ్ చేస్తూ ఉండాలి. ఇలాగా చంక దగ్గర ఒకదానిపైన ఒకటి పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే స్టిచ్చింగ్ లైన్ పక్కనే ఒక 1/2 ఇంచ్ మార్జిన్ కాకుండా ఒక జస్ట్ 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే పాదం అంతా వెడల్పుతో ఇంకొక స్టిచ్ పక్కనే అయితే వేసుకోవాలి. ఇలాగా స్టిచ్చెస్ అనేవి స్ట్రైట్గా రావాలండి, అప్పుడైతేనే మనకి లోపల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలాగే ఇక్కడ 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకొని థ్రెడ్ పీసెస్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, లైన్స్ కూడా ఎంత షార్ప్గా స్ట్రైట్గా వచ్చాయో. నెక్స్ట్ ఇంకొక వైపు ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట.
సో చూసారా, ఇంకొక వైపు కూడా ఇలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇన్విజిబుల్ హుక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్తో ఒక 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను హుక్స్ పట్టీ కోసం. మామూలుగా హుక్సెస్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత సూది దారంతో అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి పని లేకుండా ఆటోమేటిక్గా మనం మిషన్ ద్వారానే స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది హుక్స్ పట్టీ అనమాట. దీనిపైన 2 ఇంచెస్ పెడుతున్న క్లాత్ని అయితే ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంటూ దీన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకొని దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఎండ్స్లో రఫ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక క్లాత్ పీస్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఒక సైడ్ ఇది కూడా అంతే సేమ్ 2 ఇంచెస్ విడ్త్తో క్లాత్ ఉందన్నమాట. ఒక సైడ్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి దీనిపైన ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని మనము సపోర్ట్ కోసం పిన్ అయితే పెట్టుకోవాలి, మూవ్ కాకుండా క్లాత్. సో ఇప్పుడు చాక్ పీస్ తీసుకొని మార్కర్ హుక్సెస్ ఎక్కడెక్కడ వస్తాయో డాట్స్ అయితే పెట్టుకోవాలి. 5 హుక్సెస్ కదా, ఎక్కడెక్కడ వస్తాయి అని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా చిన్నగా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడితో స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసుకున్న తర్వాత మార్కింగ్ దగ్గర కిందకి ఇలా రఫ్ చేసుకోవాలి. కొంచెం జస్ట్ ఒక 2-3 స్టిచెస్ రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ సూది కొంచెం ఎత్తి పక్కన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్లో అలాగే వచ్చి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ రఫ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇలాగా రఫ్ చేసుకొని 2 రఫ్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 లైన్స్ అయితే రఫ్ చేసుకొని మధ్యలో లైట్గా గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే హుక్స్ మనం తిరిగేసుకోవడం కోసము. ఇలాగా మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇలాగా ఎల్ షేప్లో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాదంని పక్కకి ఎత్తి పెట్టుకొని కొంచెం గ్యాప్తో పక్కన కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలాగే. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ తీసేసి సేమ్ ఇక్కడ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట హుక్స్ అనేది. కానీ ఇలా మిషన్ ద్వారా యూజ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి పని చాలా తక్కువ అవుతుంది, ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతాయి, హ్యాండ్ పని ఎక్కువ లేకుండా. సో ఇప్పుడైతే ఇక్కడ ఎత్తి పట్టినాం కదా పక్కకి, పాదం ఎత్తి పట్టినందువల్ల థ్రెడ్ అలాగే వచ్చింది, దాన్ని జస్ట్ ఇలాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి గ్యాప్ వస్తుంది, చూసారా ఎలా స్టిచ్ చేసాము, ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్చెస్ అయితే రావాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్స్ని అయితే దీన్ని ఇలా సెంటర్లో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎక్కడ అనేది. ఒకసారి అయితే ఒకటి శాంపిల్ ఇలా ఇక్కడ పెట్టాను చూడండి, ఎలా పెట్టాను చూద్దాం. ఇప్పుడైతే హుక్ తీసుకున్న తర్వాత ఇలాగా లోపలికి పెట్టుకొని ఇలా క్లాత్ని అయితే ఇలా తిరిగేసుకోవాలి. క్లాత్ తిరిగేసుకొని హుక్స్ని కూడా ఇలాగే తిరిగేసుకోవాలి. సో సేమ్ అంతే అండి, అన్నీ ఇలాగే 5 హుక్సెస్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, హుక్ తీసుకొని దానిపైన ఇలా పెట్టేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత హుక్ను కూడా రివర్స్ చేసుకోవాలండి. సో ఇది ఇన్విజిబుల్ హుక్స్ అనమాట, ఊడిపోతాయేమో అని మీకు మళ్ళీ డౌట్ రావచ్చేమో, కానీ ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి, చాలా నీట్గా సెట్ అవుతుంది. ఇలాగా అన్నీ రివర్స్ చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఇలాగే రివర్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో కూడా అంతే అండి. ఇక్కడ హుక్ పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది, చూసారా ఎలా వచ్చిందో, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పీసెస్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని పైన కింద కూడా అంతే అండి సేమ్ ఇలా కట్ చేసుకొని ఇది ఈ 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసుకున్నాం కదా ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇట్లా 2 ఫోల్డింగ్స్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. సో హుక్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఇక్కడ రఫ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద కూడా అంతే అండి, మనకి లేకుండా ఉండాలి అంటే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్స్ అన్నీ కటింగ్ చేసుకోవాలి ఎప్పుడప్పుడు. చూసారా ఎంత ఈజీగా హుక్స్ పట్టి అయితే స్టిచ్చింగ్ అయిపోయిందో. కాజా పట్టి కూడా నార్మల్గానే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్. సో ఈ హై నెక్ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇదండి హై నెక్ బ్లౌజ్, స్ట్రైట్ కటింగ్ అనమాట. సో మీకు ఎవరికైనా క్రాస్గా కావాలంటే క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ మీద మీ కామెంట్ ఏంటి? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.